యోసేపు యవనకాల జీవితంలో యోసేపును అన్నదమ్ములు అమ్మివేశారు పగబట్టి అతను. యోసేపు చాలా కష్టాలను ఎదుర్కొంటూ వచ్చినాడు, అమ్మివేయబడుతూ వచ్చినాడు. తర్వాత ఐగుప్తు దేశంలోకి వెళ్ళినాడు. దగ్గర కొన్ని సంవత్సరాలు ఆయన ఒక బానిసగా బ్రతుకుతూ వచ్చినాడు. తల్లిదండ్రులు ప్రేమకు దూరమైనాడు, అన్నదమ్ముల ప్రేమకు దూరమైనాడు, అందరి ప్రేమలకు దూరమై ఆయన ఒంటరిగా ఒక దాసుడుగా ఖైదీగా కన్నీటితో కొన్ని సంవత్సరాలు తాను గడుపుతూ వచ్చినాడు. అయితే దేవుడు అతను కనికరించినాడు. ఆయన కలిగినటువంటి భక్తిని బట్టి, ఆయన కలిగిన పరిశుద్ధతను బట్టి దేవుడు ఆయన హెచ్చిస్తూ వచ్చినాడు. ఎంతగా హెచ్చించినాడంటే ఆ దేశానికే ప్రధానమంత్రిగా అయినాడు. ఆయన యోసేపు దేశానికే ప్రధానమంత్రి అయిన ఒక దాసుడైనటువంటి ఒక వ్యక్తి దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు ఆయన హెచ్చిస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే ఆయన ప్రధానమంత్రిగా అయినాడో తర్వాత తన తండ్రికి తెలిసింది, అన్నదమ్ములకు తెలిసింది. వాళ్ళందరినీ కూడా తన దగ్గర తీసుకొచ్చుకున్నాడు, వారిని పోషించాడు. మనకు తెలిసిదంతా. తర్వాత తండ్రి చనిపోయినాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఇప్పుడు అన్నదమ్ములందరికీ కూడా ఒక ఆలోచన వచ్చింది. నాన్న బ్రతికున్నప్పుడు మనం ఏం చేసినాం? తమ్ముడికి ఎంతో కీడు చేసినాం, వాడిని అమ్మివేసినాం, వాడు ఎక్కడో ఇతర దేశంలో బ్రతికినాడు. తర్వాత వాని దగ్గరికి మనం వచ్చినాం. ఇప్పుడు తండ్రి లేడు కదా, అది మనసులో పెట్టుకుని మనకు కీడు చేస్తాడేమోనని వారు భయపడుతున్నారు. ఈ సంగతి అన్నదమ్ములు తన తమ్ముని వద్దకు వర్తమానం పంపించినారు. అయ్యా, తండ్రి బ్రతికి ఉన్నప్పుడు చెప్పినాడు కదా, మీ సహోదరుల అపరాధములను క్షమించమని. దయచేసి మీ దాసులమైన మా అపరాధమును క్షమించండి. తెలుసో తెలియకో ఎన్నో విధాలుగా నిన్ను కష్టపెట్టినాం, ఇబ్బంది పెట్టినాం, నిన్ను అమ్మివేసినాం, గుంటలో పడవేసినాం, తండ్రి ప్రేమకు దూరం చేసినాం, ఎంత క్రూరంగా ప్రవర్తించినాం. కనుక ఈ సమయాన్ని మేము చేసిన కీడంతటిని మనసులో పెట్టుకుని మాకు మరి కష్టం కలిగిస్తావేమో, మాకు తీర్పు తీరుస్తావేమో. ఎందుకంటే నువ్వు రాజుగా ఉన్నావు, ప్రధానమంత్రిగా ఉన్నావు, నువ్వేది చేసినా చెల్లుతుంది. కనుక మా ఎడల లేకపోతే నా ఎడల దయ చూపించమని అన్నదమ్ములు యోసేపు యొద్దకు వర్తమానం పంపినారు. ఇప్పుడు యోసేపు ఏం చేయాలా? యోసేపు ఏం చేయాలంటే, మనమైతే ఏం చేస్తాం? అరే, బాగున్నప్పుడు మీరు నా మాట విన్నారా? మీకు ఎట్లా చేయాలో అట్లా చేస్తారా? నాన్న చనిపోయినాడు కదా, ఇప్పుడు ఎవరు అడ్డం లేరు కదా, మీరు ఆ రోజు నేను మొత్తుకున్నాను, ఏడ్చినాను, నా మాట విన్నారా, అంగీకరించారా? కనుక ఇదే సమయం నేను మిమ్మల్ని శిక్షిస్తానని అనుకోలేదు. ఏమన్నాడండి? ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం, 19-20. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించరు గాని నేటి దినము జరిగినట్లు, అనగా బహు ప్రజలకు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి. కనుక అంతటి ప్రేమ కలిగినటువంటి యోసేపుని మనం చూస్తున్నాం. ఇప్పుడు తండ్రి స్థానంలోనికి యోసేపు వచ్చినాడు. తండ్రి ఏ రీతిగా కుటుంబ భారాన్ని భరించినాడో, అన్నదమ్ములందరినీ కూడా ఐక్యపరిచినాడో, ఉన్నటువంటి తండ్రి ఉన్న దినాలన్నీ కూడా ఎలాంటి సమస్య లేకుండా పిల్లల్ని పెంచుకుంటూ వచ్చినాడో, ఇప్పుడు ఈ స్థలంలోనికి ఎవరు వచ్చారంటే యోసేపు వచ్చినాడు. పగ తీర్చుకోవచ్చు, వారిని దూరం కొట్టవచ్చు, వారికి ఆహారం పెట్టకుండా వారిని మరలా తిరిగి వారి దేశానికి, కనాను దేశానికి పంపించి వేయచ్చు. కానీ ఈ ప్రేమ యోసేపు హృదయంలోంచి పుట్టిన ప్రేమ. ఏమంటున్నాడు? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించరు కానీ నేటి దినం నది దేవుడు మనకు మేలుగా మలిచినాడు. కాబట్టి భయపడకుడి. ఈ చిన్నవాడైనప్పటికీ కూడా తనకంటే పెద్దగా ఉన్నటువంటి అన్నదమ్ముల యొక్క బాధ్యతను భరించినాడు, వారి కుటుంబ బాధ్యతను భరించినాడు, వారందరినీ కూడా ఐక్యపరిచినాడు. తాను బ్రతికున్న దినాలన్నీ కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కలిసి ఐక్యతతో వారు బ్రతకగలిగినారు.
యోసేపు హృదయంలో ఉన్న ప్రేమ చూసారా? తన ఇంటి వారి ఎడల, కుటుంబం ఎడల తాను కలిగి ఉన్న ప్రేమ ఎంత గొప్పదో ఈ రోజున యోసేపును మనం చూస్తున్నాం. తన అన్నదమ్ములందరినీ కూడా ప్రేమించినాడు, ఎవరిని కూడా త్రోసివేయలేదు. తనకంటే చిన్నవాడిని ప్రేమించినాడు, దాసీల కుమార్తెలను ప్రేమించినాడు, రాహేలు కుమారుడు బెన్యామీని ప్రేమించినాడు, లేవి కుమారులను ప్రేమించి అందరూ ఒకే రీతిగా ప్రేమించినాడు. ప్రేమలో ఏమాత్రం మార్పు లేకుండా ప్రేమించినాడు. ఈ రోజున యోసేపు స్థలంలోనికి అన్నదమ్ములు కూడా రావాలా, చిన్నవారైన తమ్ముళ్ళని సమకూర్చుకోవాలా, పెద్దవాడైన అన్నను సమకూర్చుకోవాలా, అందరూ కలిసిమెలిసి కుటుంబంగా జీవించాలా. ఇది నేర్చుకోవాలా. ఆస్తిపాస్తులు, ధన సంపదలు ఇవన్నీ కూడా దేవుడు ఇస్తాడు, అయితే ఐక్యతను కాపాడుకోవాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం అంటాడు, కాబట్టి మీరు ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారై ఒకరినొకడు. చదవండి ఎవరైనా. ఎఫెసీ 4:1. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను. ఎంత మంచి మాట. ఏం కాపాడుకోవాలంట? ఆత్మ కలిగించు ఐక్యత. రెండవదిగా సమాధానం అనే బంధం, రక్త సంబంధం. తర్వాత ఈ సమాధానం అనే బంధం, ఒకరితో ఒకరు సమాధానం, అన్నదమ్ముల మధ్య ఐక్యత. రేపటి నుంచి ఎవరు రారు. మేము కూడా అన్నదమ్ములంగా 3 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలం. మా అమ్మకి మా అన్ని కార్యక్రమాల్లో మా అక్క బావ ముందుండి మా అన్ని విషయాల్లో వారి బాధ్యత తీసుకున్నారు. మాకే సమస్య వచ్చినా వాళ్ళు వచ్చేవాళ్ళు, మమ్మల్ని సమాధానపరిచేవాళ్ళు. మేము ఏదైనా పొరపాటు చేసిన మమ్మలను సరి చేసేవాళ్ళు వాళ్ళు. కనుక వాళ్ళు వెళ్ళిపోయినారు. మా బావ కూడా మొన్నటి వరకు కూడా మాకు ఏదైనా సమస్య ఉంటే మేము ఆయనకే చెప్పేవాళ్ళం. ఆయన వచ్చి మా ముగ్గురిని కూర్చోబెట్టి ఆయన చెప్పేది ఆయన చెప్పేవాడు. మేము ఆయనకి ఇచ్చే విలువ, గౌరవించే వాళ్ళం. పెద్దవాడు, ఆయన చెప్పినట్లుగా నడుచుకునే వాళ్ళం. తర్వాత ఇప్పుడు ఈ కుటుంబంలో కూడా ఆయన పెద్దగా, ఇటు మా బావ అన్నదమ్ముల మధ్యలో కూడా ఆయన ఒక పెద్ద మనిషిగా వారికి కూడా అన్ని విధాలుగా వారిని సరి చేస్తూ వచ్చేవాడు. ఇప్పుడు మా తల్లిదండ్రులు లేరు, ఇటు మా బావ లేడు, తర్వాత ఇక్కడ వీళ్ళింట్లో కూడా బావగారు లేడు, అయినా దేవుడు ఉన్నాడు. కనుక ఈ బంధాన్ని మనం కాపాడుకోవాలా, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలా, ఒకరినొకరు సహించుకునేది నేర్చుకోవాలా. ఎప్పుడైతే ఈ ప్రేమ బంధాన్ని మనం కలిగిన వారికి ఉంటామో ప్రియులారా, ఆ బంధము తప్పకుండా రాబో తరానికి కూడా, మన పిల్లలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక బంధము చాలా ప్రాముఖ్యమైనది. ఇది యోసేపు గమనించినాడు, కనుకనే అన్నదమ్ములను ప్రేమించినాడు. ఎంతో కీడు చేసినారు, కోపం చూపించలా. ఎంతో నష్టం చేసినారు, ఏమి కోపం చూపించలా, ప్రేమించినాడు. ఈ రోజున అదే ప్రేమ, అంతకంటే ప్రేమ గలవాడు ప్రభుని యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. లోకాన్ని ప్రేమిస్తున్నాడు, లోకములను మానవులందరినీ ప్రేమించినాడు. లోకం అంటే మట్టి కాదు, మనుషుల యొక్క జీవితం ఎలా ఉన్నదంటే దైవగ్రంథం చెప్తుంది, దేవుని వెదకువాడు లేడంట, ఒక్కడు కూడా లేడంట భూమి మీద. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైనారు. ఈ రోజున మనుషుడు పనికిమాలిన జీవితం జీవిస్తున్నాడు. తనేదో అనుకుంటున్నాడు గొప్పవాడని, ధనం ఉన్నదని, ఉద్యోగం ఉన్నదని, వ్యాపారం ఉన్నదని, భూములు ఉన్నవని, నాకేంటి అనుకుంటున్నాడు. కానీ జీవితం చాలా పనికిమాలమైన జీవితం జీవిస్తున్నాడు. అందరు బట్టే దేవుని కోపం పరలోకం నుంచి మానవుని పైన కుమ్మరించబడుతుంది. మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, తృప్తి లేదు, ఆత్మశాంతి లేదు మనుషునికి. కనుకనే కుటుంబాల్లో అసమాధానం, భార్యాభర్తల మధ్య, పిల్లలు ఉన్నారు కానీ సమాధానం లేదు.
ఎన్నో కుటుంబాలు ఈ రోజులో విచ్ఛిన్నంగా ఉంటున్నాయి. సమాధానం లేని కుటుంబాలు, ప్రేమ లేని కుటుంబాలు. అయితే ఇలాంటి కుటుంబాలను దేవుడు ప్రేమిస్తున్నాడు, వ్యక్తులను ప్రేమిస్తున్నాడు. ప్రేమగల దేవుడు, అందరినీ ప్రేమించినటువంటి దేవుడు. ప్రేమించి ఆయన పరలోకంలో ఉండవలసిన వాడు, పరలోకం మహిమతో ఉండవలసిన వాడు, మానవులను ప్రేమించి మహిమను విడిచి పరలోకాన్ని విడిచి 2026 సంవత్సరాల క్రితమే మానవుడికి ఈ లోకానికి దిగి వచ్చినాడు. గలతీ 4:5 కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్నవారు విడిపించుడికై ఆయన కూడా ధర్మశాస్త్రమునకు లోబడినవాడు. ఆయన ధర్మశాస్త్రం చెప్తుంది మానవుని యొక్క పాపమునకు ప్రతిఫలం మరణమే, వేరొక మార్గం లేదు. కనుక మరణకరమైనటువంటి ఈ పాప స్థితి నుంచి విడిపించేదానికి దేవుడే మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి మానవులందరి పాపమును భరించుడికై ఆయన ధర్మశాస్త్రానికి లోబడినాడు. ఏంటా ధర్మశాస్త్రం అంటే? పాపపు శిక్ష భరించినాడు. ఏంటా శిక్ష? కళ్ళతో చేసిన పాపముల కొరకు ప్రభు యొక్క తలపైన, తలతో చేసిన పాపముల కొరకు ప్రభు తలపైన ముండ్ల కిరీటం పెట్టినారు. చేతులతో చేసిన పాపముల కొరకు చేతుల్లో మేకులు మొలలు కొట్టినారు. వీపుతో తర్వాత మనుషులు చేసిన ప్రతి ఘోరమైన పాపము కొరకు వీపంతా కొరడా దెబ్బలు కొట్టినారు. పరకల్లో బల్లెపూట పొడిచినారు. ముఖం మీద ఉమ్ము వేసినారు. శరీరం అంతా రక్తసిక్తమైపోతూ వచ్చింది. మోయలేని బరువైన శిలువను ఆయన భుజం మీద పెట్టి గొల్కతా కొండ కొరకు ఈడ్చుకొని పోయి అక్కడ శిలువ వేసినారు. ఏలి ఏలి లాభా సమక్తాని అరిచి కాక వేసి ప్రాణం ఇచ్చినాడు ఆయన, ప్రాణమును అర్పించినాడు ఆయన. రోమాపత్రిక 5:8 రాయబడింది, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. ఈ రోజున క్రీస్తు యేసు వారు నీ కొరకు, నీ పాపముల కొరకు చనిపోయినాడు. ప్రియరా, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్నావు సహోదరుడా, ఓ సహోదరి, పైకి మనం భక్తులంగానే లేదా వ్యక్తులంగా ఉన్నాం కానీ మన హృదయంలో తెలియని పాపము గూడు కట్టుకున్నది. ఆ పాపం నుంచి తీసివేసుకోవడం నీ చేత కాదు, నీ వల్ల కాదు. ఎన్నోసార్లు అనుకుంటున్నావు విడుదల పొందాలని, కానీ నీకు చేత కావటం. ఈ రోజు అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపముల కొరకు శిలువలో చనిపోయినాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల కొరకు శిలువలో రక్తం కారుస్తూ వచ్చినాడు. ఈ రోజున ఆ ప్రేమను నీ ఎడలు చూపిస్తున్నాడు. యోసేపు చూపించలేకపోయినాడు ఆ ప్రేమ, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ తరంలో తన ప్రేమను నీ ఎడల చూపుతున్నాడు. కేవలము మారు మనసు పొందితే చాలు. యేసు ప్రభువా, పాపిని నన్ను క్షమించమని చాలు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. ప్రభుని యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. 1 యోహాను 1:7 యేసుక్రీస్తు రక్తము మానవుని యొక్క హృదయమునకు శుద్ధి కలిగజేస్తుంది, పాపం నుంచి విడుదల కలిగిస్తుంది, పరిశుద్ధతలను తీసుకుని వస్తుంది, ఆత్మశాంతినిస్తుంది, నెమ్మదినిస్తుంది, సంతోషం ఇస్తుంది. ఎంతకాలం పాప స్థితిలో ఉంటావు? ఎంతకాలం నెమ్మది లేకుండా ఉంటావు? ఎంతకాలం నిన్ను నువ్వే సంతోష పెట్టుకుంటావు? ప్రియుడా, నీ మార్గం మరణానికి నడిపిస్తుంది. ఒక రోజున అర్థమవుతుంది నువ్వు జీవించిన జీవితానికి ప్రతిఫలం. కనుకనే సమయం ఉండగానే, అవకాశం ఉండగానే మనసారా, హృదయమారా యేసుక్రీస్తు ప్రభువా, పాపిని నన్ను కరుణించు, నా పాపమును క్షమించు, ఈ రక్తంతో నా పాపమును కడగమని, మనసు కడగమని మనసులో ప్రార్థన చేస్తే యేసు రక్తము ప్రతి పాపమును కడుగుతుంది. మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనం విడుదల చేయను. యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడిన బిడ్డగా ఉంటే ఆయన కుటుంబంలో చేర్చబడతావు, దేవుని బిడ్డగా చేయబడతావు. ఈ లోకంలో ఉన్నంతకాలం సంతోషంగా ఉంటాం. ఈ లోకం విడిచిపెడితే ఎక్కడికి పోతాం? పరలోకంలో చేరుకుంటాం. అది నిత్యత్వం, ఇది అశాశ్వతమైంది, ఇది కొంతకాలం ఉండేది. ఎక్కడెక్కడి నుంచి వచ్చినాం ఈ రోజున మనం ఈ కుటుంబాన్ని ఆదరించదు అనుకుంటామా? వెళ్ళిపోతాం మన కుటుంబాలకి. కనుక మనకు కూడా ఇల్లు ఉన్నది అందరికీ. అదే పరలోకం, అదే వైకుంఠం. మా ప్రాంతంలో అంటారు, తెలంగాణ ప్రాంతంలో అదే వైకుంఠం. కనుక ఒక రోజున చేరుకుంటాం వైకుంఠం. నాకు అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, రోగం లేదు, వ్యాధి లేదు, బాధ లేదు, నిత్యత్వం. అక్కడ సదాకాలం సంతోషం, ప్రభుతో ఉంటాం. ఆ ఆనందం కావాలా? ఈ తుచ్చమైన వాటిని ఆశించి ఈ లోకంలో పాపిగా జీవించి చనిపోయి చివరికి పాతాళంకు వెళ్తావా? నీ ఇష్టం. ప్రభు నీకే అప్పగించినాడు. నీ కొరకై నిన్ను ప్రేమించి నీ కొరకై సెలవులైన క్రయధనం చెల్లించినాడు. నీ అప్పంతా నీకు చెల్లించవలసిన అంతా చెల్లించేసాడు ఆయన. కేవలం నీవు హృదయంలో విశ్వసిస్తే చాలు, ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. ఈ రోజున పాప క్షమాపణ అనుభవంలోనికి వస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. మా బావ కూడా ఆయన అప్పుడప్పుడు అంతగా
ప్రభునందు విశ్వాసం ఉంచలేదు, కానీ చివరిలో కొన్ని సందర్భాలు మేము చెప్పినప్పుడు అంగీకరించేవాడు. ఇక మా అక్క అనగా మేము మందిరానికి వెళ్ళేది. దేవుని దయవల్ల మా అక్క పిల్లలు కూడా అందరూ కూడా ప్రభుని నమ్ముకున్నారు. ఇంకా కొంత అటు ఇటు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రభుని నమ్ముకోవాలా. మా తల్లి చేసిన ప్రార్థనలు బట్టి మేము అందరం దేవుని దయవల్ల ప్రభుని నమ్ముకున్నాం. తర్వాత మా అక్క పిల్లలు కూడా, పెద్దక్క పిల్లలు, చిన్నక్క పిల్లలు, వాళ్ళు కూడా ప్రభునందు విశ్వసించారు. సంతోషం. ఇలాంటి రాబోదినాల్లో వీరు కూడా, మేము మా కుటుంబాలు కూడా ఇంకా ప్రభులో సమీపముకుండి ముందుకు వెళ్ళాలని మా కొరకు ప్రార్థించండి. మరి ముఖ్యంగా వరస దావీదు గారు, రాధమ్మ, వారి కుమారులు, ముగ్గురు కుమారులు, సోదరుడు సురేష్, రాజేష్, మధు, ఈ ముగ్గురు మగపిల్లలు, వారి కుటుంబాల కొరకు ప్రార్థించండి. ప్రత్యేకంగా హెప్సిబా కొరకు 4 మగపిల్లలు పుట్టేంత వరకు ఆమె ఆగింది. ఎప్పుడు చూసినా మా ప్రాంతాలు తెలంగాణలో అయితే ఆడపిల్ల పుట్టిందంటే అక్కడ వాళ్ళు కళ్ళంటే దారులు గారు నీళ్ళు. ఆడపిల్లని అక్కడ సహించరు. మగపిల్లవాడు పుడితే పండగ చేస్తారు, ఫంక్షన్ చేస్తారు. కానీ మా అక్క ఆడపిల్ల కోసం 4 కుమారులు కన్నది. ఆడబిడ్డ పుట్టిన తర్వాత చాలా సంతోషించింది, కానీ ఆ బిడ్డను సరైన సంతోషింపు చేయకుండానే కనీసం ఒక 10-15 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆ హెప్సిబా ఇంటర్ చదువుతుంది అనుకుంటా, మా అక్కే వెళ్ళిపోయింది. తర్వాత మా బావ కూడా బిడ్డను ఎంతో చేరదీసినాడు. ఒక్కడైనా అన్ని రకాలుగా బిడ్డకు చేయవలసి చేసినాడు. మంచిగా వివాహం చేసినాడు మా అవ్వ దగ్గర చిన్నముత్తులోనే సౌడు రవితో. ఆ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈరోజు రావాల్సింది ఆ బిడ్డ, అయితే అనుకోకుండా ఆమెకు పొంగు జ్వరం వచ్చింది. గత 2 రోజుల క్రితమే శరీరం అంతా దద్దురులు వచ్చినవి. చాలా బాధపడుతుంది. పోలేకపోయినానే. ఆ బిడ్డ కొరకు ప్రార్థించండి. ఆమె కూడా 2 పిల్లలు. మరి ఇట్లా మా బావ కుటుంబం కొరకు, వారి పిల్లల కొరకు రాబో దినాల్లో వారు కూడా ప్రభువునందు విశ్వసించి వారు ప్రభువుని ప్రేమించలాగిన వారి కుటుంబాల కొరకు ప్రార్థించండి. ఇంకా మా బావ అన్నదమ్ములు కొంతమంది ఉన్నారు, ఇమానియల్ గారు, ఇంకా ప్రకాశం గారి పిల్లలు, ఇట్లా చిన్నముద్దు దేవుని వచ్చిన అక్క పిల్లలు, వీళ్ళందరినీ కూడా దేవుడు ఆదరించలాగా ప్రార్థించండి. సమయం ఇచ్చిన దేవుని దాసులకు కూడా మరొకసారి కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం.